వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక ఉత్సవం మేము తెలుగుంటామే. ఈ రోజు అయితే మా ఊర్లో కాళీ పండుగ అనమాట. ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర నుంచి మేమైతే యాత్ర చూడడానికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ మా బాబాయ్, అదేవిధంగా మా పిన్ని, మా నాయనమ్మ అందరూ కూర్చొని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేను చిన్నప్పటి నుండి కాళీ పూజలు అయినా సరే, దసరా అయినా సరే, కార్తీక మాసం పండుగలైనా సరే అన్ని ఇలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాము. మాకు అదొక హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, మా ఇంటి దగ్గరలోనే ఒరిస్సాలో అయితే మేము ఇలా కూర్చుంటూ చూసుకుంటూ ఉంటే అలా అయితే అమ్మవారి బొమ్మలన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలా తీసుకుని వెళ్ళేటప్పుడు మేము చాలా చూస్తూనే ఉంటాము. మార్నింగ్ అయితే మేము ఏటికెళ్ళి కూడా చూస్తాము. మార్నింగ్ అయితే నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఏటికెళ్ళి చూసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిన్న బాబాయ్ గాంధీ అని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళ పాప చూడండి, అక్క నాకు ఎలాగైనా ఐస్ క్రీమ్ కొనిపెట్టాక అని చెప్పేసి మా తమ్ముడు అదేవిధంగా మా చెల్లి ఇద్దరు కలిసేసి అయితే పదక్క కొనిపెట్టక్క అని చెప్పేసి అంటే నేను కొంటాను కానీ నేను చెప్పిన మాట వినాలని చెప్పేసి పీచి పెట్టాను. అయ్యో బాబోయ్ చిన్నపిల్లలతో చిన్నపిల్లలు అయిపోయి మౌనిక అనుకుంటే నిజంగానే అలాగే అనిపిస్తుంది. ఇక్కడ మా డాడీ అయితే మాత్రం వీళ్ళందరికీ ఐస్ క్రీమ్స్ కొనిపెడుతున్నారు. పండగ టైం వచ్చేటప్పుడు మేము ఇలా అన్ని చూసుకొని వెళ్ళేటప్పుడు పిల్లలు అల్లరి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది కదా, ఏదో కూడా కొనిపెట్టమని చెప్పేసి చాలా అలా చేస్తారు. మా డాడీ అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారో పిల్లలు వచ్చారో వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని ఇస్తున్నారు. ఐస్ క్రీమ్ ఇచ్చే వరకు పీచి పెడుతూ ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడు ఇంకా అల్లరి. ఐస్ క్రీమ్ కొని సోపోతే పెదనన్న నీకు ఉంటుంది అని చెప్పేసి మా నాన్నకైతే ఈవిడే కాళీమాత. కాళీ అమ్మవారిని అయితే అందరూ ఊరేగిస్తున్నారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క విధంగా రెడీ చేస్తారు. వాళ్ళకి నచ్చే విధంగా రెడీ చేసిన తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్తారు. నైట్ మొత్తం అయితే జాతర జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ అయితే నిమజ్జనం చేస్తారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ఒరిస్సాలో పెద్ద ఫేమస్ పండుగ ఏదంటే ఏ పండుగ వచ్చినా సరే చాలా ఘనంగా చేస్తారు. బాగా ఊరేగించేసి ఆ డప్పులు, ఆ సౌండ్ అస్సలు వేరే లెవెల్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఫేమస్ పండుగలు వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా చేస్తారు. అది సిటీ కాబట్టి సిటీలో ఎలా పండుగలు చేస్తారో మీకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. జగన్నాథ స్వామి అంటే కొలవని వారు అంటే ఎవరు ఉండరు. ఒరిస్సాలో జగన్నాథ స్వామి అంటే పెద్ద ఫేమస్ అని మీకు తెలుసు కదా, అతను కూడా తీసుకుని వెళ్తున్నారు. చూసారు కదా గాయస్, వెండితో అయితే కాళీమాతను అయితే రెడీ చేశారు. ఎంత బాగా అయితే అమ్మవారిని అయితే అలంకరించారో అదే విధంగా నైట్ మొత్తం అయితే చాలా అంటే చాలా అమ్మవార్లు అయితే వెళ్తాయి. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కలా రెడీ చేసి తీసుకొని వెళ్తారు. అయితే మార్నింగ్ అయితే నిమజ్జనం చేస్తారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి గైస్.